యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు మంత్రి అనిత. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు కనీసం పరామర్శకు వెళ్లని జగన్ ఇప్పుడు రాజకీయం చేయడానికి మాత్రమే వచ్చారని ఎద్దేవా చేశారు హోంమంత్రి అనిత. సేఫ్టీ ఆడిటింగ్ 5 సంవత్సరాల్లో పలానా కంపెనీలో జరిగింది అనుకోండి. సేఫ్టీ ఆడిటింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏ కంపెనీ ఫాలో అయింది, ఆ కంపెనీ ఫాలో అయిందో లేదో ఏ అధికారి వెళ్ళి చూసి వచ్చాడు, ఎవరు పర్యవేక్షించారు, ఇవన్నీ జరిగినాయా? అంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆడిట్ చేసేసి కాగితం ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత నీ దగ్గర ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కాగితం ఇచ్చిన తర్వాత అవి జరిగినాయా లేదా అన్నది పర్యవేక్షించుకోవాల్సిన అధికారులు కూడా పర్యవేక్షించుకోవాలి. సో ఆ సిస్టమ్ అంతటినీ స్టిమ్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది. ఒకసారి జరిగిద్దండి, రెండోసారి కూడా అదే జరిగింది అనుకోండి, మేమెందుకు ఊరుకుంటాం? ఇప్పుడు ఒకసారి జరిగింది, అది యాక్సిడెంట్ అనుకోవచ్చు, రెండోసారి జరిగితే డెఫినెట్గా నెగ్లిజెన్సే కదా, మేమెందుకు ఊరుకుంటాం? ఒకే సంఘటన ఒకే కంపెనీలో రిపీటెడ్గా సంఘటనలు జరిగితే కనుక కంపెనీ ముయ్యడానికి కూడా మేము ఎక్కడ అనగాడం. అందుకే మేము ఇమీడియట్గా మండే అంటే రేపు ఫ్రైడే సాటర్డే వాళ్ళకి కూడా అందరూ కూడా రావాలి, సాటర్డే సండే కాబట్టి అందరూ కూడా రావాలి కాబట్టి మండే ఒక మీటింగ్ కూడా కాల్ ఫర్ చేస్తున్నాం. డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి చెప్పాలి. ఇండస్ట్రీస్ రావడం ఎంత ఎత్తైతో ఎంత అవసరమో మనకి ప్రజల ప్రాణాలు కూడా అంతే అవసరం. సో అన్ని ప్రికాషన్స్ వైజ్గా వాళ్ళు వెళ్ళాల్సిందే.